Hi friends, welcome to my channel. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరో కొత్త సినిమాతో మీ ముందుకు వచ్చాను. మరో కొత్త సినిమాతో మీ ముందుకు వచ్చాను. సినిమా పేరు వచ్చేసి లీలా. మన విశ్వసేన్ గారు నటించిన సినిమా అనమాట. విశ్వసేన్ గారు నటించిన సినిమాలో వచ్చేసి సినిమా ఆయన యాక్టింగ్ పర్లేదు, బాగానే ఉంది. సినిమాలో వచ్చేసి ఒక కథ కంటెంట్ ఏంటంటే హీరో ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. అనుకోకుండా ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి హీరో ఒక లేడీ క్యారెక్టర్ వేయాల్సి వచ్చింది అనమాట. అంటే ఇరికిస్తారు విలన్స్. ఇరికించిన సందర్భంలో దాని నుంచి తప్పించుకొని తిరగడం కోసం మారు వేషంలో ఒక లేడీ క్యారెక్టర్లో తిరుగుతూ ఉంటాడు అనమాట. సినిమాలో విశ్వసేన్ గారి నటన బాగుంది. ఒక లేడీ ఓడియన్ క్యారెక్టర్లో చాలా పక్కగా నటించారనమాట. ఇంటర్వెల్ దాకా ఒక సీన్ నడిచిద్ది. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంకో సీన్ లాగా ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ నుంచి స్టోరీ కొంచెం లాగ్ అయిద్ది అనమాట కొద్దిగా. ఇందులో వచ్చేసి హీరో విశ్వసేన్ గారు, హీరోయిన్ వచ్చి ఆకాంక్ష శర్మ. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది. అంతా ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగానే ఉంటుంది, పెద్దగా స్టోరీ అంత ఏం లేదు. విలన్స్ వచ్చేసి పృథ్వీరాజ్ గారు, ఇంకో క్యారెక్టర్ వచ్చేసి అభిమన్యు సింగ్ అని చెప్పి విలన్ క్యారెక్టర్లు. కామెడీ మాత్రం వీళ్ళదే విలన్దే. ఇంకోరు వచ్చేసి మిర్చి కిరణ్ గారు అని ఉన్నారు. మెయిన్ విలన్ క్యారెక్టర్లే. సినిమాలో మెయిన్ కిస్ సీన్ ఒకటి ఉంటుంది. అంటే హీరో హీరోయిన్కి అనుకున్నారు, హీరో హీరోయిన్కి కాదు, హీరోకి విలన్కి కిస్ సీన్ ఉంటుంది. సినిమాలో ప్రధానంగా 4 సాంగ్స్ ఉన్నాయి. ఆ 4 సాంగ్స్లో కోయి కోయి సాంగ్ ఒకటి, అటక్ పటక్ ఒకటి, ఇంకా లైలా సాంగ్ ఒకటి, సోను మోడల్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్స్ పర్లేదు, తీసేయలేదు, కొద్దిగా పర్లేదు, బెటర్గానే ఉన్నాయి. సినిమా ఎందుకు తీశారో డైరెక్టర్గా తెలియాలా, మనకి తెలియలేదు, మనకైతే అర్థం కావట్లేదు. డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారు సినిమాని పర్లేదు, బాగానే తీశారు, అంత తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏందో కొంచెం లాగైంది. ఫస్ట్ హాఫ్ లాగైంది, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం స్టోరీ ఉంటుంది. ఆ లేడీ ఓరియంటెడ్లో హీరో నటించడం అనేది కొంచెం కొత్తగా ఉంది. అంటే ఎప్పుడైనా విశ్వసేన్ గారు మాస్కి దాస్ క్యారెక్టర్ అనమాట. ఆయన ఎప్పుడు కొంచెం లేడీ క్యారెక్టర్లో చేసిన కొంచెం కొత్తగా ఉందన్నమాట. సినిమా కొంచెం లాగానే ఉందనుకోవచ్చు. అనుకున్నంత ఏం లేదు, సినిమా పర్లేదు, బాగానే ఉంది, మనం తీసుకోలేదు. ఇక వచ్చేసి రామనారాయణ గారు సినిమా తీశారంటే ఇక గేమ్ చేంజర్ రూపాంతరం చెందినట్టుంది ఈ సినిమా. ఏందో మనం అటు అనుకోవచ్చు దాన్ని, బహుశా పర్లేదు సినిమా. డైరెక్టర్ కాదా ఒక దండం పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇట్లాంటి సినిమాలు చూడాలంటే అట్లాంటి డైరెక్టర్ కానీ దండం పెట్టుకోవచ్చు. ఈ సినిమాకి నేను రేటింగ్ 5కి 1. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.